ప్రభు పేరిట అందరికీ వందనాలండి. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1 నుండి 4వ వచనం వరకు 4 వచనాలు అందరూ కలిసి చదువుకుందాం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడినైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తమకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతయు ఓచుకుని ఆయనను తలంచుకునుడి. మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారణంతగా ఇంకను దానిని ఎదిరింపలేదు. చదువుని భాగం ఏంటి? ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టే పాపను విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించేవాడినైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకే అవమానము నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతే ఓర్చుకుని ఆయనను తలంచుకునుడి. ఇక్కడ అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాస్తూ 11వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ అంతా ఎవరుంటారు? విశ్వాస వీరులు ఉంటారు. విశ్వాస వీరులు వాళ్ళెవరు? మన పూర్వీకులు విశ్వాసంతో అనేక విజయాలు సంపాదించారంట. విజయాలు పొందారనమాట. వాళ్ళు మనకు ఇక్కడ సాక్షులుగా ఉన్నారు. అయితే మనం చేయవలసింది ఏంటంటే మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించేవాడినని యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తాం. పందెం అంటేనే 2 వ్యక్తులకి లేకపోతే 3 వ్యక్తులకి 4 వ్యక్తులు అలా ఉంటుంది. ఈ పరుగు పందెంలో ఒలింపిక్స్ మనకైతే మన నేషనల్ లెవెల్లో అయితే అది పరుగు పందెం ఉంటుంది. అలాగే ఏషియన్ గేమ్స్ అంటాం. అలాగే ఒలింపిక్స్ వరల్డ్ వైడ్ అది. వాళ్ళు అలా పరిగెడితే ఎంత నిబద్ధతతో పరిగెడతారు, ఎంతో ప్రయాసపడతారన్నమాట. వాళ్ళు ఎంత నిబద్ధతతో పరిగెడతారంటే కొన్ని నెలలుగా వాళ్ళు ప్రాక్టీస్ చేస్తుంటారు అన్నమాట ఆ పరుగు పందెన్ని. వాళ్ళు ఎలాగుంటారంటే పరుగు పందెంలో ఉండేవాళ్ళు చాలా బలిష్టంగా ఉంటారు. పరుగు పందెంలో పాల్గొనే వాళ్ళు బలిష్టంగా ఉంటారు, పట్టేసుకుని ఉండరు. అలాగే వాళ్ళు తేలికైన దుస్తులు ధరిస్తారు. ప్యాంటు షర్టు టై ఏం కట్టుకుని పరుగు పందెంలో పాల్గొనరు. తేలికైన వస్త్రాలను ధరించి ఇంకా బలిష్టంగా ఉంటారు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఈ బలం మనం ఎక్కడ పొందుకోగలం? పరిగెత్తాలంటే ఈ బలం మనం ఎక్కడ పొందుకోగలం? ఇక్కడ ఒక మాట రాయబడి ఉంది. తిమోతి పత్రిక 2వ అధ్యాయము 1 నుండి చదువుతున్నాను. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడు కమ్ము. మనం బలవంతులు కావాలంటే మనం తిన్నటువంటి ఆహారం కాదు, కానీ ముఖ్యంగా మనకి ఏం కావాలి? ఆయన కృప. క్రీస్తు యేసునందున్న కృప చేతనే మనం బలవంతులు కాగలం. కాబట్టి ఆయన కృప కొరకు మనము ప్రార్థించేవారుగా ఉన్నామన్నమాట. అలాగే 3వ వచనం ఉంటుంది కదా, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుల వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. సైనికుడు ఎవడను యుద్ధమునకు పోవునప్పుడు
తన్ను దండులో చేర్చుకుని వారిని సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడు. మనం ఒలింపిక్స్కి మన కంట్రీ నుంచి కొంతమంది వెళ్తూ ఉంటారు, అథ్లెటిక్స్. వాళ్ళు మన దేశానికి ప్రతినిధులుగా వెళ్తారనమాట. వాళ్ళు ఎవరిని ఆనందపరచాలి? మన దేశ వాసులను ఆనందపరచాలి. వాళ్ళు అక్కడ గోల్డ్ మెడల్ సంపాదించారనుకో, ఇక్కడ మన దేశంలో పెద్ద సంబరాలు చేస్తారు. కానీ మనం దురదృష్టం ఏంటంటే, ఇంత జనాభా ఉన్న మన దేశంలో ఒలింపిక్స్ గోల్డ్ మెడల్ అనేది సంపాదించలేకపోతున్నాం. ఈస్టర్న్ కంట్రీస్ అనే చిన్న కంట్రీస్, మన ఆంధ్రప్రదేశ్ అంత ఉన్నటువంటి కంట్రీలో జమైకా, మెక్సికో ఇలాంటి కంట్రీలు ఉంటాయి. అవి ఇంచుమించుగా ఆ జనాభా ఎంత ఉంటారంటే మన ఆంధ్రప్రదేశ్లో కూడా అంతకంటే తక్కువ జనం ఉంటారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళలో ఉన్నటువంటి శక్తి అంటే వాళ్ళు హిల్ ఏరియా అనమాట, అంటే పర్వతాలు ఉన్న చోట అనమాట. వాళ్ళకి ఏం దొరికింది అంటే మంచి ఆహారం దొరికింది. మళ్ళాటి మందు వేసిన ఫుడ్డు ఇలాంటి ఆహారం దొరకదు, మంచి ఆహారం ఉంటుంది. అంటే ఇప్పుడు మనం డబ్బులు వెచ్చించుకుంటున్నాం కదా మిలిటెంట్స్ అని, అవి వాళ్ళు తింటారు. తేనె, స్వచ్ఛమైన తేనె దొరుకుతుంది వాళ్ళకి, స్వచ్ఛమైన ఆహారం. వాళ్ళు మనం నాలాటోడు అనుకో, నేనే కాదు, నాకంటే యవనస్తులు కూడా ప్రభు కూరగాయలు తేమన్నాం అనుకోండి, మనోడు అయితే ఏం చేస్తాడు, మన బిడ్డ బండి ఇస్తావా వెళతాను అంటాడు. బండి ఇవ్వాలి. ఆ మాత్రం నడవలేరు వాళ్ళు, మన పిల్లలు ఆ మాత్రం కనీసం సైకిల్ ఇవ్వాలి. కానీ అక్కడట మైళ్ళు కొలత వాళ్ళు నడుస్తారట. వాళ్ళది ఆహారం తెచ్చుకోవాలన్నా, బజార్కి వెళ్ళి తెచ్చుకోవాలన్నా మైళ్ళు కూడా నడకేనట వాళ్ళకి. ఈ వెహికల్స్ వాడరు, సైకిల్ కూడా వాడరట వాళ్ళు మెడల్స్ పట్టుకెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఒలింపిక్స్ మెడల్ అంటే చాలా విలువైనది, డబ్బులు కూడా వస్తాయి. కానీ ఇక్కడేముంది 3వ వచనంలో, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వల్ల నాతో కూడా శ్రమ అనుభవించుము. పౌలు గారు చెప్తున్నవాడు, సైనికుడు ఎవడను యుద్ధమునకు పోవునోడు తను దండులో చేర్చుకున్న వారిని సంతోష పెట్టవాలని ఈ జీవన వ్యాపారంలో చిక్కుని, ఈ లోక మర్యాదల్లో చిక్కుకోడు అనమాట. ఈ లోక మర్యాదల్లో చిక్కుకుండా ప్రభువుని మనం సంతోషపరిచేవాడంగా ఉండాలి. అలాగే 5వ వచనంలో, మరి జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమం ప్రకారం పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు. అక్కడ ఉన్న రూల్స్ కండిషన్స్ ప్రకారమే పోరాడాలి. ఎలా పోరాడాలంటే నియమ ప్రకారము పోరాడకుంటే వానికి అలాగ పోరాడాలి. అలా పోరాడలేదనుకో అతనికి ఏం దొరకదు, ఆ జీవ కిరీటం దొరకదు, అంటే మెడల్ దొరకదు. అంటే మనం కూడా ఏదైతే ఉందో ప్రభువారు మనకి చూపించిన మార్గంలో వెళ్ళినట్లయితే మనం పరుగు పందెంలో గెలుస్తాం అన్నమాట. మరొకసారి ఆ భాగానికి వెళ్దాం. మనం బలం పొందాలంటే క్రీస్తు యేసునందు కృపచేతనే మనం బలం పొందుతున్నాం. ఆ బలాన్ని మనం పొందుకోవాలి. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులో పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దానికి కొనసాగించేవాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము. ఎవరి వైపు చూడాలి? యేసు వైపు చూడాలి. ఇక్కడ సాక్షులు ఉన్నారు, పూర్వం సాక్షులు ఉన్నారు మనకి. ఆ సాక్షుల వైపు చూడకూడదు. మనం ఎవరి వైపు చూడాలి? యేసు వైపు చూడాలంట. ఎందుకు చూడాలంట? ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకే చూడాలి. అక్కడ ఏమైందంటే యేసుప్రభు వారు తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మనకు మాదిరి ఎవరు? యేసుప్రభు వారే. ఎన్నో శ్రమలు, అక్కడికి దేవుని దగ్గరికి కుడి పార్శ్వమున కూర్చుండడానికి ఎన్నో శ్రమలు పొందాడు. ఈ లోకంలో ఎన్నో శ్రమలు అనమాట. అదే ఆయన చెప్తున్నాడు. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకే అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. అలాగే 3వ వచనంలో, మీరు అలసట పడకయు మీ ప్రాణములు ఇసుకకు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతా ఓర్చుకుని మనం ఎవరిని తలంచుకోవాలి? ఆయన మన కొరకు
ప్రభువారు ఎన్నో అవమానాలు, ఎన్నో బాధలు, ఇబ్బందులు గురయ్యారు. అది మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనకు అలసట ఉండదట. ఇంకేముండదు, మీరు అలసట పడకయు ప్రాణమును విసుకుపోదనట. ప్రభువారు ఎంత శ్రమ పడ్డాడో అందులో కొంతైనా మనం శ్రమ పడితే ఆ పరుగు పందెంలో విన్ అవుతామన్నమాట. ఆ పరుగు పందెంలో విజయం కలుగుతుంది. అయితే మనకి చిక్కులు పెట్టే పాపమును విడిచిపెట్టాలి. ఫస్ట్ మనం చిక్కులు పెట్టే పాపం. ఎందుకంటే ఈ అథ్లెటిక్కి వెళ్ళే పరుగు పందెంలో ఉన్నటువంటి వ్యక్తి ఏం చేస్తాడంటే తేలికైన బట్టలు, అంతేకాని చెవులకి ఇలాంటి వేషాలు వేసుకెళ్ళరు, బరువైన ఏమి వేసుకెళ్ళరు, అవన్నీ విడిచిపెట్టేస్తారనమాట. అలాగే మనం కూడా మన పాపంలో విడిచిపెట్టే వారంగా ఉండాలి. ఎందుకంటే ఒక ఆయన్ని మనం గుర్తు చేసుకుంటాం. ఎవరంటే జక్కయ్య లూకా సువార్త 19వ అధ్యాయము 'జక్కయ్య' సుంకరి, అతను ట్యాక్స్ కలెక్టరు. ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితి అనమాట. చాలా దుర్మార్గులు అనమాట. ట్యాక్స్ కలెక్టర్ అంటే నిర్కషంగా డబ్బులు వసూలు చేసేవాళ్ళు. 10కి ఈవేళ మన మున్సిపాలిటీ ట్యాక్స్ ఎలాగుందో మనకు అర్థమవుతుంది కదా. ఈ నెల కడితే 5% అంతా రిబేట్ ఎత్తారు. ఈ నెల కడితే సంవత్సరం అంతా 5% రిబేట్ ఎత్తారు, మైక్లో చెప్తున్నారు. ఈ సంవత్సరం కట్టకుండా నెక్స్ట్ ఇయర్ కడతానన్నాం అనుకోండి, మనకి ₹2 వడ్డీ వేస్తాడు. మనకు ముందు ఒక నెల ముందు కడితే 5% రిబేట్ ఇచ్చిన మున్సిపాలిటీ వారే ఒక సంవత్సరం తర్వాత కడతాను అంటే మనకు ₹2 వడ్డీ, 24% ఇంట్రెస్ట్ వేస్తాడు ఆయన. కాబట్టి జక్కయ్య అలాంటి వాడు అనమాట. అంత అక్రమ సంపాదన అవుతుంది, అంత అక్రమ సంపాదన. మరి ఇవన్నీ కలిగిన అతను పరిగెట్టగలడా? అన్నీ బరువులు అయిపోయినాయి అతనికి. ఆ బరువును తగ్గించుకున్నాడు. ఎప్పుడు? యేసుని చూసినప్పుడు. అక్కడ ఏముంది? అక్కడే యేసు ఎవరో చూడగోరాడు. 19:3 అంటాడు కదా, యేసు ఎవరో అని చూడగోరి కానీ పొట్టివాడైన జనుల గుంపులో కూడి ఉండుట వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రావున రానై ఉండెను కనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కాడట. ఆయన చూడాలని మేడి చెట్టు ఎక్కాడు. 5వ వచనంలో యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకున్నాడు. అప్పటి వరకు అతను ఎంతో దుర్గమార్గమైన జీవితాన్ని జీవిస్తున్న జక్కయ్యలో ఒక మంచి ఆలోచన కలిగి ఉన్నాడు. యేసు ఎవరో చూడగోరాడు. ఎందుకంటే యేసు అంటే దానికి అర్థము రక్షకుడు. అనేక మంది ద్వారా అతను విన్నాడు, ఎవరు యేసు అని అతను చూడగోరినప్పుడు, చూడలేని స్థితిలో అతను చెట్టు ఎక్కినప్పుడు ప్రభువారు అక్కడ అతన్ని కిందకి దిగమని చెప్పినప్పుడు అతన్ని చేర్చుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అప్పుడు వెంటనే అతనిలో ఉన్నటువంటి సాతాను, అప్పటి వరకు అతనిలో సాతానుడు తిష్ట వేస్తున్నాడు జక్కయ్యలో. ఎప్పుడైతే ప్రభువారు అతనిలో కలుసుకుని ఏమంటాడు అక్కడ, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను ఈ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయన చేర్చుకున్నాడు. ఎప్పుడైతే జక్కయ్య ప్రభువారిని చేర్చుకున్నాడో అతను ఉన్నటువంటి సాతానుడు పారిపోయాడు. ఇప్పుడు ఎవరన్నాడు? పరిశుద్ధాత్మ వచ్చిందనమాట అంట్లోకి. యేసు ప్రభు వచ్చాడు. అప్పుడు అతను అంటున్నాడు అనమాట, అతను ఉన్న పరివర్తన చెందాడు. అప్పటి వరకు పూర్వం ఉన్న జక్కయ్య మారిపోయాడు. ఒకప్పుడు ఏంటి, అతను డబ్బు తప్ప ఇంకేం లేదు, డబ్బే పరమం. ఇది ఎంతటి ఘోరమైన క్రియలు చేయడానికి వెనకాడిని జక్కయ్య ఒక్కసారి యేసు ప్రభువును చేర్చుకున్న తర్వాత అతను కలిగిన మార్పు ఏంటి? 8వ వచనంలో అంటాడు కదా, జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తులు సగం బీదలకు ఇచ్చుచున్నాను. ఇంకేమంటాడు? నేను ఎవని యొద్ద నేను అన్యాయంగా దేనైనా తీసుకుని ఎడల అతనికి 4 అంతలు మరలా చెల్లింతనని ప్రభుతో చెప్పాను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చింది, రక్షింపబడ్డాడు. ఇతను పరుగులో పరిగెడటానికి యోగ్యుడు. ఎందుకంటే అతనిలో ఉన్నాడు బరువులు పోయినాయి, దుర్మార్గత పోయింది,
దుష్టత్వం పోయింది, అన్నీ పోయినాయి. ఇప్పుడు తేలికపడ్డాడు. తేలికపడి ఈ పరుగు బందులో పాల్గొంటే విన్ అవుతాడా? తప్పక విన్ అవుతాడు. ప్రియమైన వల్ల అక్కడ రోమాపత్రికలో కొన్ని దుష్ట క్రియలు ఉన్నాయి. అవి ఒకసారి చదువుకొని ముగించుకుందాం. రోమా మొదటి అధ్యాయము 29 నుంచి నేను కొన్ని భాగాలు చదువుతాను, మీరు చూడండి. పేజీ నెంబర్ 134. అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వం చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కుండిగంటును, కలహము, కపటము, వైరమును వాడుతూ నిండిన వారై కుండిగంటును, అపవాదులకును, దేవద్వేషులను, హింసకులను, అహంకారులను, బింకములాడువారును, చెడ్డవాటిని కల్పించేవారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పువారును, అనురాగరహితులను, నిర్దయులను అయ్యి ఇట్టి కార్యములను అభ్యసించేవారు మరణమునకు తగినవారు అను దేవుని న్యాయవిధిని వారు బాగా ఎరిగి వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే కాక వాటిని అభ్యసించే వారితో సంతోషముగా ఇవన్నీ కలిగి ఉన్నారు. ఈ కలిగి ఉన్న వాళ్ళు ఇంకేం చేస్తున్నారంటే, అలాగే ఎవరైతే కలిగి ఉన్నారో వాళ్ళతో సాంగత్యం అంట, వాళ్ళతో స్నేహం అంట. మరి ఎన్ని కలిగి ఉంటే పరుగు పందెంలో పాల్గొనగలడా? ఎన్ని భారం కదా. మనం ఒక పరుగు పందెంలో పరిగెడుతున్నామంటే తేలికైన వస్త్రాలు కలిగించాలి. ఇవన్నీ బరువైన వస్త్రాలు అనమాట. ఎన్ని కలిగి పరిగెట్టాలంటే అక్కడ పరిగెట్టలేడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మనం ఇవన్నీ విడిచిపెట్టాలంట. ఇవన్నీ విడిచిపెట్టినప్పుడు మాత్రమే మనం పరుగు పందెంలో పరిగెట్టగలను. ఇంకేమంటాడు ఈయన? పౌలు గారు అంటాడు మాట, నా పరుగు కడముడిచితిని, నా రక్షణను కాపాడుకుంటాను అంటాడు. అలాగా మన రక్షణ కాపాడుకోవాలంటే ఈ పరుగు పందెంలో మనము విజయం పొందవలసిన వారంగా ఉన్నాం. ప్రియమైన వారులారా, ఎందుకంటే అపోస్తలుడైన పౌలు కూడా ఒకప్పుడు అదే స్థితి. ఒకప్పుడు చాలా బెంకములాడువాడు అనమాట. నేనేంటిని మంచి ఉన్నతమైన చదవగలవాడను, మంచి ఉన్నతమైన వంశంలో పుట్టినవాడను, నాకేంటి అనుకున్నాడు. కానీ దేవుడు తనని దర్శించినప్పుడు అన్నీ వదిలేశాడు. ఎన్ని శ్రమలు పడ్డాడు పౌలు, ఎన్ని శ్రమలు పడ్డాడు. అన్ని శ్రమలో సువార్త ప్రకటించి సంఘాలను కట్టి, గలతీలు అంటాడు, గలతీలు 2 ఒకసారి చదువుకుని గలతీ మొదటి అధ్యాయం 23, 24 కలిపి ఉంటాయి. పేజీ నెంబర్ 168. మునుపు మనలను హింస పెట్టినవాడు తాను పూర్వమందు పాడు చేయొచ్చు వచ్చిన మతమును ప్రకటించుచున్నాడన్న సంగతి మాత్రమే విని వారు నన్ను బట్టి దేవుని మహిమపరచిరి. మనం పరుగు పందెంలో పిన్నైతే మన స్థితి కూడా అలాగే ఉంటుంది. మనల్ని బట్టి అయ్యో పలానా బ్రదరు ఒకప్పుడు ఎలా ఉండేవాడు కదా, ఒకప్పుడు ఎలా ఉన్నాడు, ఇలా మారిపోయాడు, దేవునిలో వచ్చేసాడు. దేవునిలో వచ్చి ఎలా ఉన్నాడు, మాదిరికరంగా ఉన్నాడు. వాళ్ళకు దేవుడు గొప్పవాడు. ఎంత గొప్పవాడుని మనల్ని బట్టి దేవుని మహిమ పరిచేవారుగా ఉండడం. మనం మహిమ పరిచేవారంగా ఉండాలి. ఎవరిని? దేవుని మహిమ పరచబడాలంటే మనం కూడా మన పాపములను విడిచిపెట్టాలి. సులువుగా చిక్కులు పెట్టు పాపములను విడిచిపెట్టి పరుగు పందెంలో పాల్గొనాలి. ప్రియమైన వారులారా, ఈ పరుగు పందెంలో మనం విజయం పొందాలంటే మనం ఏం కలిగి ఉండాలి? శక్తి కలిగి ఉండాలి. అది ఎక్కడ దొరికిద్ది? ప్రభు వద్దరే దొరికిద్ది. ఆయన కృప ద్వారానే మనం బలం పొందుకుంటాం. అట్టి బలం పొందాలంటే మనం దేవునితో సహవాసం కలిగి ఉండాలి, ఆయనతో అంటు కట్టబడి ఉండాలి. అప్పుడు మాత్రమే మనం బలాన్ని పొందుకోగలం, అలాగే పరుగు పందెంలో విజయం పొందగలం. కాబట్టి దేవుడు మన కొరకు
ఈ వాక్యం మన కొరకు దీవించును గాక.